హాయ్ వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్ ఏపీ 10th క్లాస్ మ్యాథ్స్ మా లాస్ట్ వీడియోతో సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది కదా. ఈ వీడియోలో థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. ఈ వీడియోలో ఈ చాప్టర్కి సంబంధించిన ఇంట్రడక్షన్ ఏంటో చూద్దాం. మరి మీకు లాస్ట్ చాప్టర్లో లీనియర్ పాలినోమియల్ అనే దాన్ని నేను నేర్పించాను. అంటే ఏం చెప్పండి, జనరల్ ఫామ్ ఎలా రాస్తాం? ఏఎక్స్ ప్లస్ బి అంటే హైయెస్ట్ పవర్ 1 ఉంటే దాన్ని లీనియర్ పాలినోమియల్ అంటాం. గుర్తుందా మీకు? హైయెస్ట్ పవర్ 1 ఉంటే ఇట్ ఈస్ ఏ లీనియర్ పాలినోమియల్. అదే లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? జస్ట్ దీన్ని ఈక్వల్స్ టు 0 చేస్తే అదే లీనియర్ ఈక్వేషన్. ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్స్ టు 0 చేస్తే దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. మరి లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్. ఏబి అనేవి ఏంటివి? రియల్ నంబర్స్. ఎప్పుడైనా సరే ఒక్క వేరియబుల్ ఉండి ఇక్కడ ఏబి అనేవి ఇంకా మిగతా ఏమున్నా అవి రియల్ నంబర్స్ మా. ఒక్క వేరియబులే ఉంది కదా, సో దీన్ని ఏమంటామంటే దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. మరి మన చాప్టర్ పేరేంటి? లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్. మరి ఎలా ఉంటుంది? లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ అంటే టూ వేరియబుల్స్ ఉండాలి. ఎలా ఉంటుంది చెప్పండి, మీరు గెస్ చేయండి. చూడండి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఎక్స్ వై అనేవి వేరియబుల్స్. హియర్ x, y are variables. A, B, C are real numbers. మళ్ళీ చెప్తున్నా వినండి మా. ఒక వేరియబుల్ ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటారు. టూ వేరియబుల్స్ ఉంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అంటారు. మన చాప్టర్ పేరు అదే కదా, లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. ఇక్కడ ఏమన్నారు? పెయిర్ అంటే రెండు. సో ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో ఒకదాన్ని a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0 అని, ఇంకో దాన్ని a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటాం. ఓకేనా? ఇది జనరల్ ఫామ్. ఇవేంటివి? ఇవి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. ఎక్స్ వై అనేవి వేరియబుల్స్, a1 b1 c1 a2 b2 c2 అనేవి రియల్ నంబర్స్. అర్థమైందా? ఇవేంటివి? ఇవి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ జనరల్ ఫామ్. ఇప్పుడు ఏంటి? ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి, ఫర్ సాల్వింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ we have two methods. ఏదైనా సరేమా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి మనకు రెండు మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి గ్రాఫికల్ మెథడ్, ఇంకొకటి వచ్చి ఆల్జీబ్రాయిక్ మెథడ్. సరే, ఈ గ్రాఫికల్ మెథడ్, ఆల్జీబ్రాయిక్ మెథడ్ ప్రస్తుతానికి పక్కన పెడదాం. అసలు ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనకు డైలీ లైఫ్లో ఎక్కడ యూజ్ అవుతాయి? ఇప్పుడు చూడండి మా, ఒక షాప్కి వెళ్ళి 2 పెన్స్ని 30 రూపీస్కి పర్చేస్ చేశారు. ఐ హ్యావ్ బాట్ 2 pens for ₹30. స్టెప్ రాయమంటారా? ఐ హ్యావ్ బాట్ 2 pens for ₹30. 2 pens 30 రూపీస్ అయితే ఒక పెన్ కాస్ట్ ఎంత అని అడిగామనుకోండి, ఈజీగా చెప్పేయచ్చు 15 రూపీస్ కదా. అదే ఎక్కువ అయితే మనం ఎలా చేస్తామంటే, జస్ట్ చూడండి, లెట్ ద కాస్ట్ ఆఫ్ 1 pen బి ఎక్స్ అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? 2 pens అన్నారు కదా, సో 2x is equals to ఎంత టోటల్గా 30 రూపీస్. అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుంది? 30/2.
So that equals to 15. Therefore, the cost of 1 pen is 15 rupees. చూడండి ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఎక్కడ యూజ్ అవుతాయో అర్థమైందా? మరి మీరు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ చెప్పారు, మరి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే ఎలా ఉంటుంది చూడండి, అది కూడా చూద్దాం. I have bought 3 pencils and 5 pens for rupees 70 అన్నాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, లెట్ ద కాస్ట్ ఆఫ్ 1 pencil be x, let the cost of 1 pen be y. ఇప్పుడు ఈక్వేషన్ ఎలా రాయండి, 3 పెన్సిల్స్ తెచ్చారు, ఒక పెన్సిల్ కాస్ట్ ఎక్స్, సో 3x, అండ్ అంటే ప్లస్ 5 పెన్స్ తెచ్చారు, ఒక పెన్ కాస్ట్ వై, సో 3x ప్లస్ 5y. టోటల్గా నేను ఎంత అమౌంట్ పే చేసా, 70 రూపీస్. చూడండి, దిస్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇప్పుడు అర్థమైందా? ఇది మనం జనరల్గా వాడతాం మా లీనియర్ ఈక్వేషన్స్ అనేవి. ఇప్పుడు ఒక షాప్కి వెళ్తాం, ఫ్రూట్ షాప్కి, యాపిల్స్ ఆరెంజెస్ పర్చేస్ చేస్తాం, ఒక అమౌంట్ అంటూ ఇచ్చేస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత యాపిల్స్, ఒక యాపిల్ ఎంత పడింది, ఒక ఆరెంజ్ ఎంత పడింది అని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి మనకి డైలీ లైఫ్లో కూడా చాలా యూజ్ అవుతాయి. ఓకేనా, అర్థమైందా? అందుకనే మీరు నార్మల్గా కొనే పెన్సిల్స్ పెన్స్తోనే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. పెన్స్ మాత్రమే తీసుకున్నారు, 2 పెన్స్ తీసుకున్నారు, 30 రూపీస్ పడింది. అప్పుడు ఒక పెన్ కాస్ట్ ఎంత, 15 రూపీస్. అదే షాప్కి వెళ్ళి 3 పెన్సిల్స్ 5 పెన్స్ కొన్నారు, టోటల్గా 70 రూపీస్ అయింది. అప్పుడు ఒక పెన్సిల్ కాస్ట్ ఎంత, ఒక పెన్ కాస్ట్ ఎంత, అది కూడా ఒక లీనియర్ ఈక్వేషన్ ద్వారా దీన్ని సాల్వ్ చేయడం ద్వారా మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఓకేనా, ఆ సాల్వేషన్స్ అన్నీ ఎలా చేయాలని మీకు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అర్థమైందమ్మా? ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్స్ని మనం ఎక్కడ వాడతామో అర్థమైందా? ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ని సాల్వ్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి గ్రాఫికల్ మెథడ్, ఇంకొకటి వచ్చి ఆల్జీబ్రాయిక్ మెథడ్. మరి గ్రాఫికల్ మెథడ్ ఏంటో చూద్దామా? ఫస్ట్ గ్రాఫికల్ మెథడ్లో ఎలా చేస్తామంటే, ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చేస్తారమ్మా. ఈ 2 ఈక్వేషన్స్ ద్వారా దీన్ని సాల్వ్ చేసి మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవాలి. మరి గ్రాఫికల్ మెథడ్లో ఎలా చేస్తామంటే, ఫస్ట్ a1/a2 b1/b2 ఈ 2 వాల్యూస్ కనుక్కుంటాం. ఈ 2 నాట్ ఈక్వల్ అయితే, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 అయితే మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఎలా ఉంటాయి మీకు ఆల్రెడీ తెలుసు. ఇవేంటివి, ఇవి లీనియర్ ఈక్వేషన్స్. లీనియర్ పాలినామియల్ గ్రాఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పాను, స్ట్రైట్ లైన్. గుర్తుందా? లీనియర్ పాలినామియల్ గ్రాఫ్ ఈజ్ ఆల్వేస్ ఏ స్ట్రైట్ లైన్. ఈ పాయింట్ లాస్ట్ చాప్టర్లో మనం డిస్కస్ చేసాం, గుర్తుందమ్మా? ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఇక్కడ కూడా ఎలా ఉంటాయి, స్ట్రైట్ లైన్సే ఉంటాయి. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఉంటాయి, 2 స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. ఆ 2 స్ట్రైట్ లైన్స్ ఎలా ఉంటాయి, మనకి ఇచ్చిన ఈక్వేషన్స్లో a1/a2 b1/b2 వాల్యూస్ కనుక్కుంటా. ఆ 2 నాట్ ఈక్వల్ అయితే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ లాగా ఉంటాయి. అంటే ఒక లైన్ ఇలాగా, ఇంకో లైన్ ఇలాగా. ఇలా ఉన్నప్పుడు ఈ పాయింట్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, అదే xy వాల్యూ. సో x, y వాల్యూ వచ్చింది కదా, మన సొల్యూషన్ వచ్చేసినట్టే. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని చెప్పానా, అప్పుడు ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయమ్మా, ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్, లేదంటే యూనిక్ సొల్యూషన్, ఎలా అయినా చెప్పచ్చు. అదే మనకి ఫస్ట్ a1/a2 is equals to b1/b2 is equals to c1/c2. ఈ 3 రేషియోస్ ఈక్వల్ వచ్చాయంటే ఆ లైన్స్ కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. ఏం లైన్స్ అవుతాయి, కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఎలా ఉంటాయి, ఒక లైన్ ఇలా ఉందనుకోండి, ఇంకో లైన్ కూడా దీని మీదే ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ ఉండే పాయింట్స్ అన్నీ ఏంటి, సొల్యూషన్సే కదా. ఏ పాయింట్ అయినా 2 లైన్స్ని సాటిస్ఫై చేస్తుంది కదా. సో ఇట్ హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, లేదంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్, ఏదైనా ఒకటే కదా.
నెక్స్ట్ ఒకవేళ a1/a2 is equals to b1/b2 అండ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2 ఇలా వచ్చిందంటే రేషియోస్ రెండు లైన్స్ ఎలా ఉంటాయంటే ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటూ ఏమైనా ఉంటుందమ్మా? ఉండదు. సో సొల్యూషన్ ఏమైనా ఉంటుందా? నో సొల్యూషన్. వేటికైతే సొల్యూషన్స్ ఉంటాయో ఈ రెండింటికి సొల్యూషన్స్ ఉంటాయి. దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది, దీనికి మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఇలాంటి వాటిని కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. ఏమంటాము? కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. దీనికి సొల్యూషన్ ఉండదు కదా, దీన్ని ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటారు. ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. మళ్ళీ చెప్తున్నా చూడండి మా, రెండు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ ఇచ్చి గ్రాఫికల్ మెథడ్లో సొల్యూషన్ కనుక్కోమంటే ఫస్ట్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 అంటే లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తే దానికి ఒక్క సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఆ రేషియోస్ అన్నీ ఈక్వల్ అయితే a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2 అయితే రెండు లైన్స్ ఇలా కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి, మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. దీనికి ఒక సొల్యూషన్, దీనికి మెనీ సొల్యూషన్స్. ఇలా సొల్యూషన్స్ ఉండే వాటిని కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. మళ్ళీ తర్వాత a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2 వస్తే రెండు లైన్స్ ప్యారలల్గా ఉంటాయి. ప్యారలల్గా ఉన్నప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉండదు కాబట్టి దీనికి సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ ఉండదు కాబట్టి వీటిని ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. ఇవన్నీ మీకు బాగా గుర్తుంటే గ్రాఫికల్ మెథడ్లో ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్పినా అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ఏమో క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు, సాల్వ్ దెమ్ గ్రాఫికలీ. రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు, గ్రాఫికల్గా సాల్వ్ చేయమన్నారు. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, x+3y ఈ +6 ఇటు సైడ్కి వెళ్తే -6 దట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది ఏ మోడల్లో ఉంది? a1x + b1y + c1 ఈక్వల్స్ టు 0. అలాగే సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి, 2x - 3y ఈ +12 ఇటు సైడ్కి వస్తే -12 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది ఏ మోడల్లో ఉంది? a2x + b2y + c2 ఇజ్ ఈక్వల్స్ టు 0. మనం ఇందాక అనుకున్నట్టు ఫస్ట్ ఈ రేషియోస్ కనుక్కోవాలి కదా. ఫస్ట్ a1/a2 చేయండి, ఏమొస్తుంది? ఇక్కడ ఏం వాల్యూ లేదంటే 1/a2 2 1/2. b1/b2 చేయండి, 3/-3 దట్ ఈక్వల్స్ టు -1. అలాగే c1/c2 చేయండి, -6/-12 ఏమవుతుంది? మైనస్ క్యాన్సిల్, 6 1s 6 2s 1/2. మనం ఫస్ట్ a1/a2 b1/b2 కంపేర్ చేసుకోవాలి కదా. a1/a2 is not equals to b1/b2. ఈ రెండు నాట్ ఈక్వల్ అయితే ఏంటి కండిషన్? therefore the lines are intersecting lines. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని తెలిసిపోయింది. అంటే దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? సింగిల్ సొల్యూషనే ఉంటుంది. ఆ సొల్యూషన్ ఎలా కనుక్కోవాలి? చూడండి, ఇచ్చిన పాయింట్స్ని తీసుకోండి. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? x+3y = 6. దీన్ని సాల్వ్ చేసుకుందాం. y కామన్ తీసుకొని మిగతావన్నీ అటు సైడ్కి పంపించేద్దాం. 3y ఈక్వల్స్ ఏమవుతుంది? 6 - x. y ఈక్వల్స్ ఏమవుతుంది? 6 - x/3. ఇప్పుడు ఎక్స్కి ఏదైనా వాల్యూస్ తీసుకొని దానికి y వాల్యూ కనుక్కుందాం. ఏవైనా ఒక 3 పాయింట్స్ తీసుకుంటున్నాను సింపుల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. x y డివైడెడ్ బై 3 ఉంది కాబట్టి 0 3 6 చాలు. ఎక్కువ వాల్యూస్ అవసరం లేదు, ఏదైనా కొన్ని వాల్యూస్ తీసుకుంటే చాలు. ప్రాబ్లమ్ని బట్టి తీసుకోండి. అలాగే నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ ఉంది కదా, 2x - 3y = 12. ఇప్పుడు -3y ఈక్వల్స్ టు ఏమవుతుంది? 12 - 2x. ఈ +2x ఇటు సైడ్కి వస్తే -2x. నాకు దీనికి మైనస్ ఉండకూడదు అంటే దీంతో మల్టిప్లై అవుతుంది. సో 3y ఈక్వల్స్ టు ఏమవుతుంది? -2x కాస్త +2x +12 కాస్త -12. మైనస్ మల్టిప్లై చేసా కదా. ఇప్పుడు y ఈక్వల్స్ టు ఏమవుతుంది? 2x - 12/3 అయింది. అవునా? ఇక్కడ కూడా డివైడెడ్ బై 3 ఉంది కాబట్టి సేమ్ వాల్యూస్ తీసుకుందాం. x y 0 3 6. ఓకే, ఇప్పుడు వాల్యూస్ కనుక్కుందాం. ఫస్ట్ x ప్లేస్లో 0 పెట్టండి మా. రఫర్కి ఇక్కడ రఫ్ వర్క్ చేస్తున్నాను.
ROUGH అన్న రాయొచ్చు, RUFF అన్న రాయొచ్చు, ఏదైనా కరెక్టే. మళ్ళీ దాన్ని డౌట్ అడగద్దండి. y ఈక్వల్స్ టు 6 మైనస్ 0/3. సో ఏమవుతుంది 6/3, 3 1s 3 2s. సో ఏంటి 0కి 2 అవునా. నెక్స్ట్ y ఈక్వల్స్ టు 6 మైనస్ x ప్లేస్లో 3 పెట్టండి బై 3. 6లో 3 పోతే 3, 3/3 దట్ ఈక్వల్స్ టు 1. y ఈక్వల్స్ టు 6 మైనస్ 6/3 దట్ ఈక్వల్స్ టు 0/3 దట్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. దీనికి కూడా అలాగే వాల్యూస్ కనుక్కోండి. ఇది రఫ్ వర్క్లో అయినా చేయొచ్చు, నార్మల్గా ప్రాబ్లంలో అయినా సాల్వ్ చేయొచ్చు, మా ప్రాబ్లమే లేదు. y ఈక్వల్స్ టు 2x, x అంటే 0 మైనస్ 12/3. ఇది ఎలాగో 0 అయిపోయింది కాబట్టి మైనస్ 12/3, 3 4s 12, సో -4. మళ్ళీ నెక్స్ట్ వాల్యూ తీసుకోండి 2 × 3 మైనస్ 12/3, 6 మైనస్ 12/3. 12లో 6 పోతే 6 మైనస్ 6/3, 3 1s 3 2s -2. అలాగే 6కి చూడండి y ఈక్వల్స్ టు 2 × 6 మైనస్ 12/3, 12 మైనస్ 12/3, 0/3 దట్ ఈక్వల్స్ టు 0. ఈ వాల్యూస్ వచ్చేసాయా. ఈ వాల్యూస్ని ఇప్పుడు గ్రాఫ్లో ప్లాట్ చేద్దామా. నా దగ్గర గ్రాఫ్ లేదు, నేను మామూలుగా పేపర్లో ప్లాట్ చేస్తాను, మీరు మాత్రం గ్రాఫ్ షీట్లో ప్లాట్ చేసుకోండి. ఫస్ట్ ఈ పాయింట్స్ని గ్రాఫ్లో ప్లాట్ చేద్దామా. 0కి 2, 0కి 2 క్రాస్ పెడుతున్నా. 3కి 1, 3కి 1, 6కి 0, 6కి 0. ఇప్పుడు ఈ లైన్స్ అన్ని ఇదంతా కలిపేసేయండి, ఒక స్ట్రైట్ లైనే వస్తుంది. నార్మల్గా అయితే నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందిలేండి. ఓకేనా. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఇంకో స్ట్రైట్ లైన్ ఉంది కదా, 0కి -4, 0కి -4. దానికి దీనికి డిఫరెన్స్ ఉండాలి కాబట్టి అక్కడ క్రాస్ మార్క్ పెట్టా, ఇక్కడ డాట్ పెట్టి 0 రౌండ్ చేసాం. 3కి -2, 3కి 6కి 0. ఈ పాయింట్స్ అన్ని జాయిన్ చేయండి. నేను మార్క్ చేసేదే కొంచెం డిఫరెంట్గా మార్క్ చేశాను, అందుకని రాలేదు. ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తే గ్రాఫ్లో కానీ డ్రా చేస్తే ఖచ్చితంగా పాయింట్స్ అన్నీ ఇట్లా మీట్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు స్ట్రైట్ లైన్స్ కట్ అయిన పాయింట్ ఏంటిది 6, 0, x, y. This is our solution. అంతే. Therefore, the solution is x ఈక్వల్స్ టు 6, y ఈక్వల్స్ టు 0. అంతే. ఎంత ఈజీగా వాల్యూస్ వచ్చేసాయి కదా. మనము ఇచ్చిన పాయింట్స్ ద్వారా పాయింట్స్ ఎలా తీసుకుంటాము, గ్రాఫ్ ఎలా డ్రా చేస్తాం, దాని నుంచి సొల్యూషన్ ఎలా కనుక్కుంటాం అనేది మీకు క్లియర్గా ఇప్పుడు అర్థమైందా. ఓకేనా. డౌట్స్ ఏం లేదు కదా. గ్రాఫికల్ మెథడ్లో ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటి ఆల్జీబ్రాయిక్ మెథడ్. ఆల్జీబ్రాయిక్ మెథడ్ అనేది మీకు ఎక్సర్సైజ్ 3.1 తర్వాత ఉంది. సో ఎక్సర్సైజ్ 3.1 తర్వాతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 3.1 డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ గ్రాఫికల్ మెథడ్లో ఇంకా మీకు ఏమైనా అర్థం కాకుండా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.